గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే ఏంటో సార్ ఈ కొత్త మేనేజర్ వచ్చినప్పటి నుంచి రెస్టే దొరకట్లేదు ఉద్యోగం కదా మరి తప్పేదేముంది వస్తాను ఓకే సార్ బాయ్ బాయ్ మహి నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు నేను వచ్చి 10 నిమిషాలు అయింది 10 నిమిషాలు అయిందా లోపలికి రావచ్చు కదా మీరు బిజీగా ఉంటారు కదా సడన్ గా వస్తే బాగుండదని సడన్ గా వస్తే మాత్రం రావచ్చు కదా సారీ మహి నిన్ను బయట వెయిట్ చేయించాను నాతో కాస్త బయటికి రాగలరా రండి సారీ మహేశ్వరి దేనికి నేను ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నాను అందుకే అలా మాట్లాడాను చూడండి
మీకు నేను నచ్చకపోతే డైరెక్ట్ గా చెప్పేసేయండి. మహి, నాకు కొంచెం కొంచెం అర్థం అవుతుందండి. మా నాన్న మీ గురించి బ్యాంక్ లో విచారించారని, మిమ్మల్ని చాలా ప్రశ్నలు వేశారని, మీకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించారని మీకు కోపం వచ్చుండొచ్చు. సూటిగా ఉండే మీలాంటి వాళ్ళ గురించి అలా ఎంక్వైరీ చేస్తే కోపం రావడం సహజం. కానీ ఆ కోపం పోవడానికి నేనేం చేయాలో అర్థం కావడం లేదు. అవన్నీ నా ప్రమేయం లేకుండా జరిగిన విషయాలు. కనీసం నాకు ముందు తెలుసున్నా మా నాన్నని ఆపేదాన్ని. మీరేమో అవన్నీ మనసులో పెట్టుకొని నా మీద కోపం చూపిస్తే నేనేం చేయను. అయ్యో, నువ్వింకా వాటి గురించి ఆలోచిస్తున్నావా? నేను ఆ విషయాలన్నీ అప్పుడే మర్చిపోయాను. ఏంటి మహి ఇది? చిన్నపిల్లలా ఏడిస్తే ఎలా? ముందా కన్నీళ్ళు తుడుచుకో. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అయినా ఇప్పుడెందుకు ఆ పాత విషయాలు మాట్లాడుకోవటం? వదిలేసేయ్. నిశ్చితార్థానికి కూడా మీరు ఆఖరి నిమిషంలో వచ్చారు. ఎంత స్పీడ్ గా వచ్చారు, మళ్ళీ అంతే స్పీడ్ గా వెళ్ళిపోయారు. నాకు అప్పుడు కూడా కోపం రాలేదు, బాధపడలేదు. ఎందుకో తెలుసా? నన్ను పరాయి మనిషి అనుకోకుండా మిమ్మల్ని అర్థం చేసుకున్న మనిషి అనుకొని అలా చేశారనుకున్నాను. కానీ ఈరోజు మీరు ఫోన్లో మాట్లాడిన తీరు నాకు బాధ కలిగించింది, భయపడేలా చేసింది. ఆ భయం నిమిషానికి పెరుగుతూనే ఉంది. ఇక భరించలేక మిమ్మల్ని కలవాలని వచ్చేసాను. మీరెలా మాట్లాడతారని నేను అస్సలు ఊహించలేదు. అయ్యో మహి, నేను కావాలని అలా మాట్లాడలేదు. అవతల మా మేనేజర్ పెడుతున్న టెన్షన్ లో ఉండి అలా మాట్లాడాను. యాక్చువల్ గా అసలు ఫోన్ చేసింది నువ్వని కూడా నాకు తెలీదు. అంటే కనీసం నా నంబర్ కూడా మీకు తెలీదా? తెలిస్తే తర్వాత నా నంబర్ చూసి మాట్లాడుండొచ్చు కదా. మీరు మాట్లాడుంటే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు కదా. ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు కదా. నాకేం చెప్పాలో తెలియడం లేదు మహి. నేను ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యాను. ఏదో పొరపాటు జరిగిపోయింది. నేను నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు మహి. అయ్యో, నన్ను క్షమాపణలు అడగడం ఏంటండి? ఎందుకు కోపంగా మాట్లాడారా అని తెలుసుకోవడానికి వచ్చాను, కానీ మీతో క్షమాపణలు అడిగించుకోవడానికి కాదు. మన నిశ్చితార్థం మన రెండు కుటుంబాలు జరుపుకున్న పండుగ. ఏదో సంప్రదాయంగా జరగాలి కాబట్టి జరిగిందిలే అని మీరు అనుకోవచ్చు, లేదా తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ నిశ్చితార్థం జరిగిన మరుక్షణం నుంచే మీరు నా భర్త అని నేను భావిస్తున్నాను. నా సుఖ దుఃఖాలలో నా అనే మనిషిగా మిమ్మల్ని తలుచుకుంటున్నాను. ఈ భార్యాభర్తల బంధం ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి ముడిపడిపోవాలని ఆశిస్తున్నాను. నా ప్రతి ఊహలోనూ ప్రతి పనిలోనూ మీరే ఉన్నారు. మీరు పరిచయం కాకముందు ఇది చాలా పెద్ద ప్రపంచం అనుకున్నాను. కానీ మిమ్మల్ని చూశాక, మీతో పరిచయం అయ్యాక మీరే ప్రపంచం అయిపోయారు. ప్రతి క్షణం నా కళ్ళల్లో మీరే కదలాడుతున్నారు. మీ ధ్యాస నుంచి బయటపడలేకపోతున్నాను. అలా బయటపడడం కూడా నాకు ఇష్టం లేదు. ఇప్పుడైనా చెప్పండి, నేను మీకు నచ్చానా లేదా? నచ్చావనే కదా నిశ్చితార్థానికి ఒప్పుకున్నాను. చాలండి, ఈ మాట చాలు. ఇది కేవలం మాటగానే మిగిలిపోకూడదు. జీవితకాలం నేను మీతోనే ఉండిపోవాలని ఆశపడుతున్నాను. ఇప్పటికి ఇంతకు మించి నేనేం కోరుకోవడం లేదు. మీ కళ్ళల్లోకి చూస్తూ కాలం గడిపేయాలని ఆశపడుతున్నాను. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. మహి, మహి, ఎందుకు అలా ఏడుస్తావు? నేను నీ ఎదురుగానే ఉన్నాను కదా, ఊరుకో. ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఉంటాను మహి, తప్పకుండా ఉంటాను. ముందా కళ్ళు తుడుచుకో. పద వెళ్దాం. గణేష్ చెప్పరా. సుబ్బు ఎక్కడున్నారా? ఎక్కడున్నా వెంటనే మన అటాక్ వచ్చాయి. అర్జెంట్. ఎందుకురా? ప్రశ్న లేకుండా ముందు బయలుదేరారా. అలాగే వస్తానురా. మహి, నాకు అర్జెంట్ పని ఉంది, తొందరగా వెళ్దాం పద. రేయ్, మన ఫ్రెండ్షిప్ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం సుబ్బుగాడేరా. నువ్వు వాడిని ఇన్సల్ట్ చేస్తే అది మా అందరిని ఇన్సల్ట్ చేసినట్టేరా. ఏంట్రా మీరనేది? నేను నా మనసులో ఉన్న బాధను వెళ్ళగెక్కాను. అది మీకు ఇన్సల్ట్గా ఉందా?
అరే నువ్వెన్నైనా చెప్పు, ఎన్ని కారణాలని చూపించు, నువ్వు చేసింది మాత్రం ముమ్మటికి తప్పేరా. నువ్వు ఇలా చేసావని తెలిసిన దగ్గర నుంచి నీ మొహం కూడా చూడబుద్ధి కావట్లేదు. సరే బార్లో ఏదో గలాటా చేసావు అనుకుంటే అంతటితో వదిలేకుండా మళ్ళీ శ్రావణి ఇంటికి వెళ్ళి గొడవ చేసావు. ఎందుకురా నువ్వు అలా చేయడం? ఆ మనసులో నీ మీద ఎలాంటి అభిప్రాయం లేదని తెలియగానే వదిలేయాలి కానీ ఇలా గొడవ చేయడం ఏంట్రా? అరే ఫ్రెండ్ అని కూడా చూడకుండా అవమానించడం ఏం బాగాలేదు. అరే నరేష్, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదని తేల్చి చెప్పిన తర్వాత కూడా నువ్వు సుబ్బుగాడి మీద నిందేయటం ఏం బాగాలేదురా. పైగా నువ్వు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెతో నువ్వు మాట్లాడినప్పుడు ఆమెకు నిజంగా నువ్వు అనుకున్నట్టు నీ మీద ప్రేమ ఉన్నట్టయితే నీతో గొడవ పడి నిన్నెందుకు బయట పంపిస్తుంది? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా నువ్వు? తను నిన్ను ప్రేమించట్లేదు అంటానికి అంతకన్నా ఏం కావాలరా నీకు? ఆపరా, నేనెప్పటికీ చెప్తున్నాను, శ్రావణి నన్ను లవ్ చేస్తుంది. కానీ ఇదిగో వీడు ఆమె వెంటపడి కాలేజ్ అని చదువని డబ్బులు కట్టాడు కదా. అందుకేరా తను తన ప్రేమను బయట పెట్టడానికి భయపడుతుంది. అసలు వీడు అమ్మాయి నాకు దక్కకూడదనేరా కాలేజీలో చేర్పించి డబ్బులు కట్టాడు. ఆ విషయం తెలుసా మీకు? ఎవరికి వాళ్ళు అక్కడికి మీకేదో తెలుసున్నట్టు తలొక మాట పెద్ద గొప్పగా మాట్లాడుతున్నారు. మీకేమైనా లూజ్ ఏంట్రా? ఎన్నాళ్ళు ఆ అమ్మాయి చదువుకోవాలనుకుంటుందని వీడికి తెలీదా? ఇప్పుడు దాకా కాముగా ఉండి ఇప్పుడే అంత అర్జెంటుగా ఫీజు కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వీడికి? నన్ను పెళ్లికి రాకుండా తప్పించి పెద్ద హీరోల అమ్మాయిని ఎత్తుకెళ్ళి కాలేజీలో ఎందుకు చేర్పించాల్సి వచ్చింది? రేయ్, నిన్ను పెళ్లికి రానికుండా సుబ్రహ్మణ్యం తప్పించాడా? ఇంకా నీకు అనుమానం పోలేదా? అనుమానమా? అనుమానం ఏంట్రా? అనుమానం చేసింది ఖచ్చితంగా వీడే, అందులో ఏ డౌట్ లేదు. రే నరేష్, నిన్ను ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. చంపరా, చంపు. ఆగుతావెందుకో? ఈ విషయాలన్నీ నాకెలా తెలుసాయని కోపమా? నమ్మక ద్రోహం చేసావురా. నా జీవితాన్ని నాశనం చేసిన మిత్రద్రోహివి నువ్వు. ఇంకా చంపడానికి వెనకడతావేంట్రా? చంపు, కమాన్ చంపు, చంపా. రేయ్ ఫూల్, ఆవేశంలో నోటికొచ్చినట్టు మాట్లాడకు. అసలు నిన్నెవరు కాపాడుకొచ్చారో నీకు తెలీదా? అసలు నీ విషయంలో కల్పించుకోవద్దని నేను మొదటి నుంచి సుబ్బుతో చెబుతూనే ఉన్నాను. కానీ వీడు నిన్ను నమ్మి ఎంత రిస్క్ తీసుకున్నాడో తెలుసా? అలాంటి వీడి గురించారా నువ్వు ఇలా మాట్లాడేది? రేయ్, మా మాట వినరా. ఇంకా ఆ విషయం వదిలేయ్. ఒక అమ్మాయి కోసం ఇన్నేళ్ళ మన ఫ్రెండ్షిప్ని చెడగొట్టకరా. మన ఫ్రెండ్షిప్లో అలాంటి తేడాలు రాకూడదురా. నేను అదే అంటున్నా. అది సక్రమంగా ఉండాలంటే ఒకే ఒక్క దారి. శ్రావణిని మన ముందుకొచ్చి నేనంటే ఇష్టం లేదని చెప్పమనండి. రేయ్, ఏంట్రా నువ్వు అనేది? తను నన్ను ప్రేమిస్తుందో లేదో అనేది నేరుగా మన ముందుకొచ్చి చెప్పమనండిరా. అప్పుడు నేను నమ్ముతాను. అంతే. రేయ్, ఏంట్రా బుద్ధి తక్కువ మాటలు మాట్లాడతావు? ఒక అమ్మాయి నలుగురు ముందుకు వచ్చి అలా ఎలా చెప్తుందిరా? ఎందుకు చెప్పదు? ఆ రోజు మీ ముందే చెప్పిందంటున్నారుగా, అలాగే ఇప్పుడు వచ్చి చెప్పమనండి. నువ్వు పిలిస్తే శ్రావణ్ నీతో వస్తుందిగా, నువ్వే రమ్మని చెప్పు. లేదు, నేను దీనికి ఒప్పుకోను. నేను వెళ్ళి శ్రావణ్తో చెప్పలేనురా. నలుగురిలో నిలబెట్టి ఆమె ప్రేమకు పరీక్ష పెట్టలేను. నాకు అలాంటి పనులు ఇష్టం ఉండవు. అర్థమైందిరా. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ వీడి గురించి? తనొచ్చి మీ అందరి ముందు ఎక్కడ నన్ను లవ్ చేస్తున్నానని చెప్తుందోనని భయపడుతున్నాడు రా వీడు. లేకపోతే ఆమెను తీసుకొచ్చి మన ముందు చెప్పించడానికి ఏంట్రా వీడి ప్రాబ్లం? రేయ్, మళ్ళీ అదే మాట మెంటల్ గా మాట్లాడుకో. ఒక అమ్మాయి నలుగురు ముందు నిలబడి ప్రేమ విషయం ఎలా చెప్తుందిరా? ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదు? మనం కలిసి ఉండాలంటే శ్రావణి వచ్చి చెప్పి తీరాలి. నువ్వు డబ్బు కట్టి అమ్మాయిని కాలేజీలో చేర్పించి మనసు మార్చావు. అందుకే నేను ఆమెను కలవడానికి వెళ్తే వాళ్ళందరూ కలిసి నన్ను మాట్లాడనివ్వలేదు, నా మాట వినలేదు, బయటకు తరివేశారు. అందుకే నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వెళ్ళి శ్రావణిని తీసుకురా. వెళ్ళావు. ఏంట్రా వీడు ఈడియట్లా బిహేవ్ చేస్తున్నాడు? వాడంతే, వాడికి నచ్చ చెప్పలేనురా. ఆ శ్రావణి తీసుకొచ్చి వాడితో మాట్లాడించండి రా. ఏంట్రా నువ్వు వాళ్ళ ఈడియట్లా మాట్లాడుతున్నావు? జోసఫ్ ఇంట్లో శ్రావణి మనందరి ముందే కదా క్లియర్ గా చెప్పింది వీడి మీద తనకి ఎటువంటి అభిప్రాయం లేదని. తను అలా చెప్పాకే కదా కళ్యాణ మండపానికి తీసుకెళ్ళాం. ఆ విషయాలన్నీ మనందరికీ తెలిసినవే కదా, కానీ వీడిని నమ్మించడం ఎలా? సుబ్బు, వీడిని నమ్మించడం మాత్రమే కాదురా, ముందు వీడి మూలంగా శ్రావణికి ఏ ప్రాబ్లం రాకూడదు. అందుకోసమైనా నువ్వు శ్రావణిని తీసుకొచ్చి వీడి మొహం మీద చెప్పించు. ఆమె చెప్పింది విన్న తర్వాతైనా ఇంకా ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు. సరేరా, నేను శ్రావణిని తీసుకొస్తాను.
తీసుకురారా, అప్పుడు అప్పుడు తెలుస్తా నీ సంగతి ఏంటో. నీకు చూపిస్తానే, కాగితాలే కదా చూపిస్తా. ఒరే బైరాజు, కాగితాలు ఎత్తుకురా. ఈ దెబ్బతో వాళ్ళన్నా ఉండాలి, మనమన్నా ఉండాలి. ఏమిటి ఆవేశం? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆవేశం కాదు, పిచ్చి కాదండి. నా కడుపు మంట. అవసరానికి డబ్బులు అడిగేసేసి పంది కుక్కల్లాగా తినేసి అప్పు కట్టండి అని అడిగితే కాగితాలు చూపించమని అడుగుతుందా పనికి మళ్ళీ రాక్షసి. ఇంటి కాగితాలు మన దగ్గర పెట్టి అమ్మాయిని ఆచి చూపించి 4 లక్షలు నగలు తీసుకునేది కాకుండా అంత పగరదానికి చూస్తా, దానంతా చూస్తా. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదండి నేను. దాన్ని బజార్లో నిలబెట్టా గాని బుద్ధి రాదు. రేయ్ బైరాజు, ఏమైందిరా? అమ్మా, ఇక్కడ దొరకలేదమ్మా. సరే, తమ్ముడు రూమ్ లో ఉన్నాయేమో చూద్దాం. పదండి, రండి. ఒరే బైరాజు, వెతుకురా. ఈ ఫైల్ చూడరా. ఇదిగో ఇవి కూడా. ఏమైందిరా? ఎక్కడా లేవు. ఎక్కడా లేవమ్మా. ఛా, ఎక్కడ పెట్టింటాడ్రా వాడు? అమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ కాకముందు అన్న అన్ని పేపర్లు ఎక్కడో భద్రంగా దాచుంటారమ్మా. ఒకవేళ బ్యాంకు లాకర్లో దాచుంటారేమో. అన్న ఒకరోజు చాలా కాగితాలు తీసుకొని బ్యాంకుకు వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో వచ్చాడు. నాకు బాగా గుర్తుందమ్మా, ఆ కాగితాలు బ్యాంక్ లాకర్లో పెట్టుంటాడు. ఒరే, అయితే ఆలస్యం చేయకుండా అర్జెంట్ గా బ్యాంక్ వెళ్దాం. పదరా. అలాగేనమ్మా. కనకం, టైం 5 అయింది. బ్యాంక్ మూసేస్తుంటారు. రేపు పొద్దుటగానే లాకర్ తెరవరు. అబ్బా, రేపటిదాకా ఆగేదెలా? సరే కానివ్వండి, ఈ ఒక్క రాత్రి దానిట్లోనే నిద్రపోనివ్వండి. రేపు బ్యాంక్ తెరవడము, వాళ్ళను బయటికి గెంటడము ఒకేసారి జరగాలి. ఈ కనక మహాలక్ష్మితోనే పెట్టుకుంటుంది అది. వసే పద్మ, ఈ కనక దుర్గ అవతారం ఏంటో చూపిస్తా. లావణ్య, ఫ్రిడ్జ్ లో పిండి పెట్టారు కానీ తీసి బయట పెట్టు. సుబ్రహ్మణ్యం వచ్చే టైం అయింది. నువ్వేం చేస్తున్నావమ్మా? నాకు కావాలని పని చెప్పకపోతే పొద్దుట్నుంచి ఆల్బమ్ ని ఒక 20 సార్లు చూసుంటావు. అది ఇక్కడ ఉండేదే కదా. ఆ పిండి సంగతి ఏదో నువ్వే చూడొచ్చు కదా. ఊరికే ఉన్నానే. అసలు ఈ నిశ్చితార్థం జరుగుతుందా లేదా అనుకున్నాను. ఎలాగోలాగా జరిగింది. ఇంట్లో ఉన్నవాళ్లే ఈ కార్యం జరిగేనా పాడా అనుకున్నారు. కానీ ఎలా జరిగిందనుకున్నావు? నా కష్టం ఆ దేవుడి దయ్య. అందుకే చూస్తున్నాను. నేను పడ్డ శ్రమ నాకు తెలిసే, నీకేం తెలుస్తుంది? వెళ్ళో. అన్ని పనులు నేనే చెయ్యాలి. రారా రా. ఒరే, ఇన్నాళ్ళంటే ఏ బాధ్యత లేకుండా తిరిగావు. ఇప్పుడు పెళ్లి నిశ్చయమైంది. ఇంకా ఇలా తిరిగితే ఎలా? పెందలాడే పనులు ముగించుకొని కాస్త ఇంటికి రావడం నేర్చుకో. ఓహో, నిశ్చితార్థం అయిపోతే ఇళ్ళు వదిలి బయటికి వెళ్ళకూడదన్నమాట. అస్తమానం ఇంట్లోనే ఉండాలా? ఒరే, పొద్దున్నే మహేశ్వర్ వచ్చి ఈ నిశ్చితార్థం ఆల్బమ్ ఇచ్చి వెళ్ళింది. ఇదిగో చూడు. సర్లే అమ్మా, నేను తర్వాత చూస్తాలే. ఒరే, నువ్వు కాస్త పద్ధతిగా ఉండడం నేర్చుకో. ఇప్పుడే కాస్త ఇల్లు గాడిలో పడింది. నీ పెళ్లి విషయంలో నువ్వింత నిర్లక్ష్యంగా ఉండటం చూస్తుంటే నాకు భయమేస్తోందిరా. నన్నేం చేయమంటావే? నాకు నిశ్చితార్థం అయింది, పెళ్లి జరగబోతుందని టాటూ వేసుకుని తిరగమంటావా?
నేనేం అలా అంటలేదు. పాపం మహేశ్వరి పొద్దున నిన్ను చూద్దామని ఆశపడి వచ్చింది. ఆ అమ్మాయి మనసు కష్టపడేలా నేనన్నట్టుగా సుధా అని పంపించేసింది. గెలిచేది నీవేలే, రేపన్నది పిలిచేది నిన్నేలే. నీ వేదనలు మంచల్లే కరిగేను, నీ కోరికలు త్వరలోనే తీరేను. కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట, కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట. లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే